మొదలెట్నా ఓకే అందరిని తీయండి జనాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ రాజానగరంలో సూర్యారావుపేట దగ్గర యానాదిపేటలో ఉన్నాం మనం. ఇది ఇప్పుడు మనం ఉంటున్నది ఇరిగేషన్ స్థలం. ఇరిగేషన్లో ఆక్యుపై చేసుకున్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇటు సైడు ఈ యానాదిపేటకు ఆనుకున్నదంతా కూడా కొన్ని అన్ని కులాలు ఉంటాయి. యువతలు ఎవరు ఉంటారు? ఇటైపు ఎవరు? ఇది లాస్ట్. దీని పక్కన ఏలేరు కాలువ వెళ్తుంది. ఇప్పుడు ఆ కాలువ ప్రవహించదు. ఈ పోలవరం వస్తే ప్రవహిస్తుంది. వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామని చెప్తా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే దానికి ఆధారం ఏంటంటే ముగ్గురు ఎమ్మెల్యేలు చూశారంటే వీళ్ళు. ఎవరెవరిని చూశారు మీరు? జక్కంపూడి రాజా గారు, పెందుర్తి వెంకటేశ్వర గారు, బత్తుల బాలరామకృష్ణ. ఈ ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంకి ఇక్కడికి వస్తారు. మీకు అన్నీ చేంజ్ చేస్తాం, వాటర్ ఇచ్చేస్తాం, కరెంట్ ఇస్తాం అని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్కే కనపడతారు. తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు మొన్న ఎండాకాలం మే నెలలో చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవించారు. వాటర్ లేదు వీళ్ళకి. పక్కన ట్యాంక్ ఉంది చిన్న. అది చెప్పండి ఎవరన్నా గట్టిగా. ఏం జరిగింది? అది ట్యాంకు మొత్తం అంతా కలిపి వేసుకొని అందరం వాళ్ళకి కావాలన్నారని మాకు కావాలండి. ఆ డబ్బులు వేసుకొని కట్టించుకున్నాం సార్. మీరు ఎంత వేసారు డబ్బులు? మనిషికి 20 రూపాయలు వేసాం సార్. ఎంత అయింది? 2 వేలు వేసాం సార్. ఎంత అయింది? డబ్బులు అయితే ఎంత అయింది తెలుసు సార్. ఎంత అయింది? 36,000 ఇచ్చారు సార్ మన వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 రూపాయల పైన అయిందండి అని చెప్పి ముందు అందరికి కలిపి తీసుకుందాం వాటర్ అని చెప్పారండి. మా ఏపుకి అండి అనాథ కాలనీ ఏపుకి 2 ట్యాప్లు ఇచ్చారండి. ఆ పక్కకి 2 ట్యాప్లు పెట్టుకున్నారండి. పెట్టిన తర్వాత వాటర్ పడుతున్న క్రమంలో మేము వెళ్తే వాళ్ళు వచ్చినప్పుడు బిందె తీసేయమని, లేకపోతే మేము పట్టుకుని వెళ్ళిన తర్వాత మీరు పట్టుకోవాలి కానీ అని చెప్పండి గొడవ పెట్టుకుని మాతో మేము కట్టుకున్నాం. మీరు 2,000 వేసారు, మేము 5,000 వేసుకున్నాం. మీకు హక్కు లేదు, మీకు నీరు పట్టుకునే సంబంధం లేదు, రావద్దని చెప్పేసి గొడవ పెట్టి ఆఫ్ చేస్తారు సార్. అంటే ఒక కామన్గా ఒక బోర్ వేసుకున్నారు. దానికి వీళ్ళు 2,000 ఇంటికి చెప్పిన వీళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు పట్టుకున్న తర్వాత వీళ్ళు పట్టుకోవాలి. కొంతకాలానికి అది కూడా తీసేసి వీళ్ళని ఇంకా అక్కడికి వస్తే తనడం మొదలుపెట్టి అక్కడ నీళ్ళు ఇవ్వడమే మానేశారు. నీళ్ళు ఇవ్వడం మానేసిన తర్వాత వీళ్ళు రోజుకి 3 ట్యాంకర్లు నీళ్ళు తెప్పించుకుంటారు. ఒక ట్యాంకర్ 1,000 రూపాయలు. 3,000 పెట్టి నీళ్ళు కొనుక్కున్నారు సమ్మర్ అంతా. వీళ్ళకి స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, ఏం చేయాలన్నా ఆ నీళ్ళే, అంతకు మించి ఏమీ లేదు. ఈ గృహాలు మీరందరూ ఇప్పుడు చూశారు. ఏ గృహానికి కూడా గచ్చు లేదు. ఒక వర్షం వస్తే ఇంట్లోంచి నీళ్ళు వెళ్ళిపోతాయి. పాములు వెళ్తాయో తెలియదు, కప్పలు వెళ్తాయో తెలియదు, తేళ్ళు వెళ్తాయో తెలీదు. అంటే ఇక్కడ కరెంటు లేదు, నీళ్ళు లేవు, కనీస అవసరాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ రాజమండ్రికి 10 కిలోమీటర్లు కూడా ఉండదు ఇది రాజమండ్రికి. ఈ సూర్యారావుపేటలో యానాదిపేటలో ఉన్న ఈ ఎస్టీల దుస్థితి. మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మోడీ గారు అసలు కరెంటు లేనోడే లేడు, ఇల్లు లేనోడే లేడు, అన్ని పాకలే. పాకలంటే పూరి పాకలు. అసలు ఈ పాకల్లో నివాసయోగ్యం ఉండగలరా అన్న పరిస్థితులు మనం ఇక్కడ చూసాం. దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఉంది. అందుకనే మిమ్మల్ని నేను చేశాను.
నేను ఎండిఓ గారితో మాట్లాడాను. ఎండిఓ గారితో మాట్లాడి, అమ్మ కొంచెం వాటర్ ఇప్పించండి అమ్మ, వాటర్ ఇప్పిస్తే వాటర్ నీళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు రానివ్వట్లేదు, వీళ్ళు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారంటే నాతో అలాగని చెప్పింది. కానీ ఏ రోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాటర్ ఇవ్వలేదు. తర్వాత ఎస్సీ గారికి ఫోన్ చేశాను, తిలక్ గారికి. ఆయన కొంచెం పేద ప్రజల పట్ల ఒక మంచి అభిమానంతో ఉంటాడు అన్న ఒక పేరు ఉంది ఆయనకి. దాని గురించి ఆయనకు ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి చెప్తే కరెంట్ ఆయన కూడా ఇవ్వలేదు. 10 రోజులు అయిపోయింది. ఇదే ఆక్యుపేషన్లో అవతల గృహాలన్నీ ఉన్నాయి. అంటే ఇరిగేషన్ ఆక్యుపేషన్లోనే ఈ పాట దాటిన తర్వాత గృహాలన్నీ కొంతమంది కట్టేసుకున్నారు ఇళ్ళు. వాళ్ళన్నిటికీ కరెంట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి ఇటేపు అంతా కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఏంటి వివక్ష? అంటే మోడీ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పేదలకి నీళ్లు కానీ కరెంటు కానీ ఇవ్వద్దని అధికారులకు ఆదేశించారా ఏంటో అన్నది మాకైతే తెలియట్లేదు. ఇది పరిస్థితి. మీరు వీళ్ళ దగ్గర ఏమమ్మా వాటర్ కార్డులు ఉన్నాయా? అందరి దగ్గర వాటర్ కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అందరు వాటర్ కార్డులు పెట్టుకోండి, ఆధార్ కార్డులు పెట్టుకోండి. ఆధార్ కార్డులు పైకి పెట్టండి. ఆధార్ కార్డుకి వచ్చేట వాటర్ కార్డు ఒకటి చేసి పెట్టండి. ప్రతి ఒక్కరికి ఓటు వేయించుకుంటున్నారు వీళ్ళతో. ప్రతి ఓళ్ళకి ఓటు వేయించుకుంటున్నారు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అందరూ ఓట్లు వేస్తున్నారు 20 సంవత్సరాల నుంచి. కానీ వీళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళకి దగ్గర పన్నులు మామూలుగా మీకు తెలుసు, మందు షాపుల్లోనే లాగేస్తారు వీళ్ళు డబ్బు అంతా. కాబట్టి మందు షాపుల్లోనే లాగేస్తారు మీ డబ్బులు. అది పరిస్థితి. ఇది పరిస్థితి. ఈ యానాదిపేట, రాజారావు, సూర్యారావుపేటలో ఉన్న పరిస్థితి. నా ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి ప్రెస్కి కొన్ని విలువలు ఉన్నాయి. కనీసం మీరు దీన్ని చూపెట్టని బట్టైనా ఈ పేటకి ఏమన్నా మోక్షం వస్తుందేమో అని ఒక ఆశ. ఈ కలెక్టర్ అన్న వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని చూసి ఏమన్నా చేస్తారని ఒక ఆశ. ఇవాళ ఎన్నో తారీఖు అమ్మా? 27. ఇవాళ 27. జూలై 10 లోపల వీళ్ళకి కావాల్సినవన్నీ చెయ్యండి. నేను అధికారులను కోరుతున్నాను. ముఖ్యంగా ఎండిఓ గారిని నీళ్ళు ఇవ్వండి వీళ్ళకి. ఏపీ ట్రాన్స్కో కలెక్టర్, ట్రాన్స్కో ఎస్సీ గారికి చెప్తున్నాను, కరెంట్ ఇవ్వండి. ఇక్కడ గృహాలు కట్టుకోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. హౌసింగ్ డిపార్ట్మెంట్కి చెప్తున్నాను, సబ్ కలెక్టర్కి చెప్తున్నాను, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను. కలెక్టర్ అమ్మగారు మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ పరిస్థితులు మీరు కానీ గమనించినట్లయితే మీరే అన్ని సహాయాలు చేస్తారు. మాకు తెలిసే విషయం. సరే, మీరు కలెక్ట్ చేయకుండా ఇక్కడికి రానివ్వకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు ఎవరు అడ్డుకుని అక్కడ ఎస్టీ వాళ్ళకి ఏమీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు, వాళ్ళు మనుషులు కాదు అని కలెక్టర్ గారికి ఎవరన్నా చెప్తే కలెక్టర్ గారు కూడా అలాగే భావించి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకెందుకు ఇంత పేద పరిస్థితిలో ఉన్న సాయం చేయడం ఎందుకు అనవసరం అనుకుంటే రాకండి. మీరు వచ్చినా రాకపోయినా 10వ తారీఖు కల్లా పనులు పూర్తి చేయండి. 10వ తారీఖున ఉదయం మీరు ఇక్కడికి కానీ వచ్చి అన్ని పనులు పూర్తి చేయకపోతే ఇక్కడే కూర్చుంటాను. నేను 10వ తారీఖు నుంచి నేను ఇక్కడే ఉంటాను. అధికారులకు చెప్తున్నాను, నిరాహార దీక్ష కూర్చుంటాను. మీరు పనులు చేసేంతవరకు నిరాహార దీక్షలోనే ఉంటాను, మీరు వచ్చి చేసే వరకు. ఈ లోపల పనులు పూర్తి చేసుకుంటే మటుకు మంచిది. ఎందుకంటే 2 వారాలు మీకు టైం ఇస్తున్నాను. ఇవాళ 27, జూలై 10. కాబట్టి ఎందుకంటే వీళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత నాకు చాలా దుఃఖం అనిపించింది. భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే మన దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు.
అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పరిస్థితులన్నీ చూసి దానికి అనుగుణంగా అధికారులు ప్రవర్తించమని కోరుతున్నాను. మీరు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. సార్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సార్ మొత్తం? చెప్పండి అమ్మా. కుటుంబాలు ఉంటాయి. చెప్పు నువ్వు, ఎన్ని కుటుంబాలు? 35 ఉంటాయి సార్. పనులు లేకండి, అవసరం లేక చాలా మంది మామిడి తోటలో కారణాలకి అలాగే వెళ్ళిపోయారు సార్. ఇల్లు సరిగ్గా లేక సార్. 35. ఎంతమంది ఉన్నారు కుటుంబాలు? 35 ఉంటాయి సార్. జనాభా ఎంతమంది ఉంటారు? జనాభా 90 అలా ఉంటారు. వీళ్ళు ఇక్కడ పాకలే కాకుండా ఎదురుకుండా ఇంకో అక్కడ ఉన్నాయి పాకలు, 6 పాకలు. వాళ్ళు కూడా వీళ్ళు 40 గృహాలు ఉంటాయి, 40 ఫ్యామిలీలు ఉంటాయి అనుకుంటాం. ఇంకా ఒక 250 మంది జనాభా ఉంటారు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క నిమిషం ఈ పని. ఇంకా అడగండి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అడగండి. జిల్లా కలెక్టర్ గానీ వాళ్ళకి కానీ అర్జీలు అవి పెట్టుకున్నారు సార్? ఎవరికైనా అర్జీలు పెట్టారా మీరు? కలెక్టర్ గారికి 2-3 సార్లు పెట్టాం సార్. కలెక్టర్ గారికి పెట్టారట. ఏ కలెక్టర్ గారికి పెట్టారు? ఇక్కడ రాజమండ్రి సార్. రాజమండ్రి కలెక్టర్ ఎవరు పేరు తెలుసా? ఆడావిడ మగ ఆయన? ఆడావిడ ప్రశాంతి గారా? మేము పెట్టి సార్ దగ్గర రాకముందు పెట్టామండి. మే నెల ముందు పెట్టామండి 2 సార్లు. అంతకుముందు సంవత్సరం క్రితం నుంచి 2 సార్లు పెట్టామండి. బలరామకృష్ణ గారి దగ్గర 3 సార్లు వెళ్ళామండి. మీరు వచ్చి చూస్తానులే, నేను వచ్చి చూసి వీలైతే చేస్తానన్నారండి. కానీ ఇప్పుడు వరకు ఒకసారి కూడా రాలేదండి. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్తా ఉంటారండి? ఒక నిమిషం అండి. దీంట్లో చాలా మందికి జగనన్న కాలనీలో పట్టాలు ఇచ్చి ఉన్నారు సార్. దీంట్లో జగనన్న కాలనీలో పట్టాలు ఎవరికైనా ఇచ్చారా మీకు? నిజం చెప్పండి, ఎవరికి ఇచ్చారు? 8 మందికి చాలా వెళ్ళిపోయారా? ఎక్కడున్నారు? 8 మందికి భూమి చూపించారా? ఎక్కడ చూపించారు? ఎలుగుబంది దగ్గర చూపించారా? మరి అది అక్కడికి వెళ్ళి మీరే కట్టించుకోవాలా, లేకపోతే అంటే మీరు అక్కడ కూడా కరెంటు వాటర్ ఏం సప్లై లేదు? అక్కడే పడేవాళ్ళు ఇక్కడే పడదాం బాధ ఇక్కడే ఉన్నారు. చాలా వరకు చేతులు మారిపోయినాయి సార్. అందుకని అదే చెప్తున్నా కదా, వీళ్ళు పాపం అక్కడున్న ఇక్కడున్న పరిస్థితులు అక్కడే ఉన్నాయి. 8 మందికి 35 మందికి ఇస్తే వెళ్ళిపోతారు. అంటే సార్ ఇక్కడ గవర్నమెంట్ ఎందుకంటే సార్ ఇక్కడ మనకి పట్టాలు లేవు కదా సార్. పట్టాలు లేని దాని మీద వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది. మరి పక్క వాళ్ళకి ఎలాగ ఇచ్చారండి? అది కాదు, మీరు అడిగిన దానికి పక్క వాళ్ళకి ఎందుకు కరెంట్ ఇచ్చారు? చెప్పండి బాగా చెప్పండి. నా తెలుసు సమాచారం వాళ్ళందరూ సార్ ఎంతో కొంత డబ్బులు వేసుకున్నారు సార్. డబ్బులు వేసుకుని రోడ్లు ఈ బాగు చేస్తున్నారు వాళ్ళందరూ. సొంతంగా అంటే గవర్నమెంట్ కు అనఫిషియల్ గా చేసుకుని తప్ప అఫిషియల్ చేసుకున్నారు. అంటే కరెంట్ కూడా అనఫిషియల్ గా ఇచ్చుకున్నారు. ఒకరి పేరు మీద అందరికీ రాలేదు కరెంట్. ఒకరికి వచ్చింది. ఒకరికి కూడా ఎలాగొస్తుందండి? ఆక్యుపేషన్ స్థలంలో వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుని ఒకరు తెచ్చుకున్నారు. అది మేనేజ్ చేసుకోవడం అంటే వీళ్ళకి కూడా ఇవ్వాలి కదండి. మేనేజ్ చేసి తెచ్చుకోవాలి. మేనేజ్ చేసుకోవడం ఏంటండి? ప్రభుత్వం మేనేజ్ అంటే వీళ్ళు మీరు లంచం ఇచ్చి తెచ్చుకోమంటున్నారు డబ్బులు కలిపి. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే మీరు అందరూ డబ్బులు ఎవరికన్నా గవర్నమెంట్ ఆఫీసర్కి ఇచ్చి లంచం ఇచ్చి తెచ్చుకోమంటున్నారు. మరి వాళ్ళు లంచం ఇచ్చే కదా తెచ్చుకున్నారంటున్నారు. మరి వాళ్ళు మేనేజ్ చేసి మేనేజ్ అన్న పదానికి అర్థం ఏంటంటే లంచం ఇచ్చేనే కదా. అదే రిక్వెస్ట్ అంటే వీళ్ళు పేదోళ్ళు రిక్వెస్ట్ అనరా? పేదోళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చారా? వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. అక్కడ వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్లకే కుళాయి ఇవ్వట్లేదు. కరెంటు ఎలాగుంటే వాళ్ళకి తీసేయాలి కదా. ఇప్పుడు కరెంట్ వాళ్ళకి ఉంది, అందరికీ ఉంది, అన్ని ఇళ్లల్లో ఉంది, తీసేయాలి కదా వాళ్ళకి. లేకపోతే వీళ్ళకి అందరికన్నా ఇవ్వాలి కదా. వీళ్ళకి కరెంటు కావాలండి, వాటర్ కావాలండి, హౌసింగ్ నుంచి ఇల్లు కావాలండి, రోడ్లు వేయించాలి. ఫస్ట్ మట్టుకు మొదట కరెంటు, వాటర్.
అది జూలై 10వ తారీఖు లోపల ఇచ్చాడు. కష్టం కాదు, పైకి పక్కన నుంచి వైర్ లాగితే సరిపోతుంది, కరెంట్ వచ్చేది. వాళ్ళు ఇవ్వరు కదా వీళ్ళని, అంటే బెదిరించడం, కొట్టడం, 2వ తరగతి పౌరుల కింద చూడడం. వీళ్ళని మనుషుల కింద వాళ్ళు చూడరు. పైప్ లైన్ లాగితే పైప్ వచ్చేది, కాదు గవర్నమెంట్ అన్ని ఇక్కడ అలా కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆక్యుపై చేసుకున్న ఇళ్లలో వాళ్ళకి ఊళ్ళో స్థలాలు కూడా ఉన్నాయి. ఎంక్వైరీ చేసుకుంటే ప్రభుత్వానికి తెలుస్తుంది. అటువంటి వాళ్ళు పంపించి వీళ్ళకి ఆ గృహాలు ఇచ్చినా సరిపోద్ది. సరే, ఓకే. మాట్లాడించు. ఎవరు మాట్లాడతారు రండి.